ఓకేనా స్టార్ట్. గత 3 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో సింగనమల దగ్గర సి బండమీదపల్లి అనే విలేజ్ దగ్గర ఈ యొక్క రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డికి అక్కడ టర్నింగ్లో ఏదో ఆయనకి లారీ కనపడి, ఎస్ఆర్సి వాళ్ళది లారీ కనపడి, ఆ లారీ ప్రమాదాన్ని ఆయన దాడిగా చిత్రీకరిస్తూ ప్రమాదం కూడా జరగలేదు, ప్లస్ ఆయనకి అదేదో టర్నింగ్ చేసుకునేటప్పుడు యూటర్న్ చేసేటప్పుడు లారీ ఎస్ఆర్సి అనేది కనిపించింది. ఎస్ఆర్సి అని అంటేనే ఆయనకి ఏం మనసుకొచ్చిందంటే, సురేంద్ర బాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కదా, మరి దీన్ని దాడిగా చిత్రీకరిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయబోయాడు. ఇది దాడి కాదు, కేవలము అక్కడ ఎస్ఆర్సి వర్కులు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎస్ఆర్సి సురేంద్ర బాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి వర్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన వెహికల్స్ అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. దాన్ని ప్రమాదంగా కాకుండా కేవలము దాడిగా చిత్రీకరించి మరి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, మరి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే నాకు గన్మెన్లు తీసేశారు కదా ఈ మధ్య కాలంలోనే, ఆ గన్మెన్లు తిరిగి మళ్ళా పునరుద్ధరించుకోవచ్చు. మరి అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళి మరి ఈ విధంగా నాపై దాడి జరిగిందని చెప్పి ఈ మీడియాలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ, మరి పత్రికల్లో వచ్చినటువంటి ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ ఆయన హైకోర్టు కేసి హైకోర్టు ద్వారా కూడా దీన్ని మేము వెంటనే ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి గన్మెన్లని మరి ప్రతిపక్షంలోకి వస్తేనే తీసివేశారంటేనే దీన్ని కేవలము మా ఎమ్మెల్యే గారు శ్రీమతి పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ వాళ్ళే చేయించేసినట్లుగా, వాళ్ళే గన్మెన్లు తొలగించినట్లుగా మరి పరిటాల సునీతమ్మను టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇది అవాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం గన్మెన్లు ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదా అనేది ప్రభుత్వం సూచాయిగా తెలుసు కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో గన్మెన్లు తొలగిస్తారు. ప్రైవేట్ గన్మెన్లు ఉండొచ్చు, మరి అదేవిధంగా వ్యక్తిగత లైసెన్స్ ఉండొచ్చు, ఏంటి ఉన్నా కూడా ప్రభుత్వ అవసరాన్ని బట్టి రద్దు చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కాకుండా కేవలం మా ప్రియతమ నేత పరిటాల సునీత గారిని, మరి అదేవిధంగా పరిటాల శ్రీరామ్ గారిని, మరి లోకేష్ బాబుని, మన ప్రియతమ నాయకులు మరి మంత్రివర్యులు మరి లోకేష్ బాబు గారిని, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో అనేక సార్లు వాళ్ళ బ్రదర్ తోబుదుర్తి చందు తిట్టినటువంటి సంఘటనలు ఎన్నో మనం చూసాం. అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మేము చంద్రబాబుని హత్య చేస్తామన్నటువంటి సంఘటన కూడా మర్చిపోయినట్లున్నాడు ఈయన పాపం. ఎందుకంటే హత్య రాజకీయాలు ప్రోత్సహించేది తోబుదుర్తి బ్రదర్స్ అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. గత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర గారు మరి దివంగత రవీంద్ర బతికినప్పుడు తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడు, తోబుదుర్తి చందు ఎక్కడున్నాడు, మరి వాళ్ళ ఆయన ఆత్మారామరెడ్డి ఎక్కడున్నాడు, మరి అదే వాళ్ళ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం గవర్నమెంట్ పోయి 19లో అధికారంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే రాప్తాడు నియోజకవర్గంలోకి వచ్చి ఆయన ఏమేమి కార్యక్రమాలు చేశాడు, ఆయన ఎక్కడున్నాడు అవన్నీ కూడా తెలుసు. అయితే ఇవన్నిటినీ మర్చిపోయి ఆయన హత్య రాజకీయాలను పరిటాల సునీతమ్మ ప్రోత్సహిస్తుందని, పరిటాల శ్రీరామ్ యువనాయకుడు హత్య రాజకీయాలని ప్రేరేపిస్తున్నాడని చెప్పి ఈ మధ్య కాలంలో బాగా వాళ్ళ మీద అంటే ప్రత్యేకంగా వాళ్ళని ఎదుర్కోలేక ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, మరి అదేవిధంగా నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లు పెడుతూ ఈ దాడిని పక్కదావ పట్టిస్తూ మరి ఎంఎస్ రాజుని మా యొక్క ఎస్సీల నాయకుడు, మన తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ మరి వారి యొక్క ఆదేశాలతో మడక్సిర ఎస్సీ నియోజకవర్గమైనటువంటి
నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా వారిని కాంటాక్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ఆదేశిస్తే మరి అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఎస్సీ నియోజకవర్గం అంటేనే ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కాదు, కేవలము ఆయన ఎస్సీగానే చూడడం లేదు, చూడకూడదు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికంతా ఎమ్మెల్యే ఆయన్ని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా విమర్శించడం చూశాం. అది ఎంత హేయమైనటువంటి చర్య, హేయమైనటువంటి మాటలు అంటే ఒక దళితుణ్ణి ప్రత్యేకంగా ఆయన అనేక పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఏమయ్యా ఎంఎస్ రాజు, ఏకవచనంతో ఏమయ్యా ఎంఎస్ రాజు నువ్వు చెప్పుల షాపులో పని చేస్తా ఉంటివి అని అంటే, పని చేయడం చెప్పుల షాపులో ఏమన్నా తప్ప? నిజంగా ఆయన ఆత్మగౌరవంతో బతుకుతూ ఆయన జీవన ఉపాధి కోసం ఎక్కడ పని చేసినా తప్పు లేదు. మరి ఆనాటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడ పని చేసినాడో మాకు కూడా తెలియదు. పాప ప్రకాష్ రెడ్డి నిన్న మీడియాతో చెప్పాడు, చెప్పుల షాపులో పని చేస్తున్నామని. సరే, ఆత్మగౌరవంతో బతకడానికి ఎక్కడ పని చేసినా తప్పు లేదని మేము అనుకుంటున్నాం. అంటే నీకు చెప్పుల షాపులో పని చేస్తే దళితుడు అనే ఒక కేవలం చిన్న చూపుతోనే, కేవలము దళితులు అంటే నీకు అంత అసూయనే అనేది మాకు అర్థమవుతా ఉంది. అంటే దళితులు అంటే నీకు ఎమ్మెల్యేలు కాకూడదు, మినిస్టర్లు కాకూడదు, రాష్ట్రపతులు కాకూడదు, ముఖ్యమంత్రులు కాకూడదు, ప్రధానమంత్రులు కాకూడదు అనేది నీ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నీవు మాట్లాడావు. ఇది గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి గారు, నీకు ప్రత్యేకంగా చెప్తున్నాం. రాప్తాడు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. మరి అదేవిధంగా మాల సోదరులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది ప్రత్యేకంగా రాప్తాడు నియోజకవర్గం. మరి అదేవిధంగా సింగనమల, అదేవిధంగా మడక్సిర, కళ్యాణదుర్గం కూడా గతంలో. మరి ఈ విధంగా ఇంతమంది యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎంఎస్ రాజు నువ్వు మాట్లాడడం జరిగింది. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే, ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే. అంటే 4 పోస్టులు ఏమన్నా చేస్తే నీకేమన్నా ఇబ్బందే? ఆయన్ని ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఆయన యొక్క శ్రమను గుర్తించి, ఆయన యొక్క సేవలను గుర్తించి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొని, మరి ఆనాడు ఎన్నో కేసులు పెడితే కేసులను కూడా ఎదుర్కొని పార్టీ కోసం అండగా నిలబడినటువంటి దళిత నాయకుడు ఈరోజు ఆయనకు పదవులు ఇస్తే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. అంటే నీ యొక్క రెడ్ల యొక్క దురహంకారం బయటపడింది. అంటే రెడ్లందరినీ నేను అనడం లేదు, కేవలం ప్రకాష్ రెడ్డి నేను మాట్లాడినటువంటి మాటలు రెడ్ల యొక్క దురహంకారం కనిపిస్తా ఉంది. నీ దురహంకారానికి పరాకాష్ట ఈ యొక్క ఎన్నికల్లో ఓడిపోవడం. మరి పరిటాల సునీతమ్మ మీద నువ్వు 3 సార్లు నిలబడితే ఏనాడయ్యా గెలిచిండేది? 3 సార్లు ఓడిపోయినావు. నీకు గుర్తుందో లేదో మరి మర్చిపోయినట్లున్నావు. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేగా నువ్వు 19లో నిలబడితే ఏదో పాపం 3 సార్లు ఓడిపోయినాడు కదా, ఏదో ఇండ్లు అమ్ముకున్నాడంట, వాకిలు అమ్ముకున్నాడంట అని చెప్పి సానుభూతితో నిన్ను గెలిపించాడే తప్ప ఇంకొక రకంగా నిన్ను గెలిపించాలని కాదు. మా ఊరికి అతి దగ్గరలోనే తూంచర్ల నుంచి నిలబడి కూతేస్తే తోపుదీర్తిలోకి వినపడుతుంది. తోపుదీర్తిలో నువ్వు ఎంత మాత్రం అభివృద్ధి చేసినావు? నీ యొక్క విలేజ్కి ఏమన్నా బీటీ రోడ్ వేయించావా? నీ ఊర్లో ఏమన్నా ప్రత్యేకంగా అభివృద్ధి కనపడిందే? మరి రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడైనా నువ్వు ప్రత్యేకమైనటువంటి రోడ్లు వేయించినటువంటి సంఘటన ఉందే? మరి ఈరోజు శ్రీమతి పరిటాల సునీతమ్మ అక్క గారు ప్రత్యేకంగా రాప్తాడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మళ్ళీ వచ్చే 24 ఎన్నికల్లో కూడా నేను ఓడిపోతాననే భయంతో నువ్వు అవాకులు చెవాకులు పేలుతూ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నావు. నీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనని ప్రజలు గమనిస్తున్నారు. పరిటాల సునీతమ్మపై చేసినటువంటి విమర్శలు, శ్రీరాముని ఎదుర్కోలేక, సునీతమ్మను ఎదుర్కోలేక, ఎంఎస్ రాజును ఎదుర్కోలేక ప్రత్యేకంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు ఎంఎస్ రాజుని దళిత నాయకుడిని నువ్వు అవమానపరిచావు. దళిత లీడర్ని ప్రత్యేకంగా నువ్వు ఆయన్ని కించపరుస్తూ మాట్లాడావు. ఇవన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ, మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా చిన్న సంకేతాలు ఇస్తున్నాం. నీ ఇంటిని ముట్టడించే కార్యక్రమం నువ్వు క్షమాపణ చెప్పకపోతే
ఎంఎస్ రాజుకి వెంటనే నువ్వు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడించే కార్యాచరణ కూడా తీసుకుంటాం. ముట్టడించే విషయంలో కేవలము అన్ని వర్గాలను కలుపుకొని, ప్రత్యేకంగా ఎస్సీలు మాదిగా మాలా సోదరులను కలుపుకొని మేము నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం.